నమస్కారం. నేను డాక్టర్ శశికళ, Resident Medical Officer at Amara Nature Cure. Today I'm going to share few natural remedies to treat bronchial asthma. రకరకాల కారణాల వల్ల మన ఊపిరితిత్తుల్లోని వాయు మార్గాలు కుంచుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల శ్వాసకు అడ్డంకి ఏర్పడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, తర్వాత దగ్గు, మున్నగు లక్షణాలతో బాధపడుతుంటారు. జబ్బు తీవ్రతను బట్టి ఇన్హేలర్స్ వాడుకుంటూ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నప్పుడు ఈ ట్రిగ్గర్స్ అనేటిని మనము చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మొట్టమొదటిది బ్రీదింగ్ టెక్నిక్స్ అండ్ ప్రాణాయామ. యోగాలో కంప్లీట్ యోగా బ్రీదింగ్ అని ఉంటుంది, వేర్ యూ ఫోకస్ ఆన్ అబ్డామిన్, యువర్ చెస్ట్ క్యావిటీ అండ్ యువర్ క్లావిక్యులర్ క్యావిటీ. వీటన్నిటిపైన దృష్టి పెట్టి మనము దీర్ఘ శ్వాస అనేది ప్రాక్టీస్ చేస్తుంటాము. వీటితో పాటు అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, రకరకాల యోగా టెక్నిక్స్ అనేటివి మనం నేర్పిస్తుంటాం పేషెంట్స్కి. But this you have to learn under guidance according to your lung capacity and practice on a daily basis. Second thing is the diet and hydration part. మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, పొట్టలో ఉబ్బరం ఉన్నప్పుడు, అసిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ ఆస్తమా ట్రిగ్గర్స్ అనేవి అవుతుంటాయి. మసాలా, కారం, పులుపు ఎక్కువ లేకుండా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వాటర్ 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది ఆన్ డైలీ బేసిస్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోని వాటర్ కాకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ అనేది ప్రిఫరబుల్. వెన్ అటాక్స్ ఉన్నప్పుడు కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి వాటర్. మూడవది కొన్ని న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రకృతి చికిత్సలో ఫుడ్ బాత్ అని ఇస్తుంటాము, చెస్ట్ ప్యాక్స్ వేస్తుంటాము. వీటితో పాటు జింజర్ టీ తీసుకోవడము, తులసి కషాయం తీసుకోవడము, గోరువెచ్చని నీళ్ళలో తేనె వేసుకొని నెమ్మదిగా సిప్ చేయడము, దిస్ యాక్ట్స్ యాజ్ అ బ్రాంకోడైలేటర్ అనమాట. సో ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని కూడా అటాక్స్ ఉన్నప్పుడు లేదా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు కూడా ఈ వీక్లీ బేసిస్లో ఇవన్నీ తీసుకోవచ్చు. వీటితో పాటు యూ హ్యావ్ టు అవాయిడ్ ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్స్. అంటే ఇప్పుడు బయట చల్లగా ఉన్నప్పుడు, దుమ్ము ధూళిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, అప్పుడప్పుడు ఫేషియల్ స్టీమ్స్ తీసుకోవడము. స్ట్రెస్, అంటే మెంటల్ స్ట్రెస్ అనేది కూడా ఆస్తమా ట్రిగ్గర్కి మెయిన్ రీజన్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇలాంటివి నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. సో దీంతో మనకు ఈ ట్రిగ్గర్స్ అనేవి చాలా వరకు తగ్గి ఆస్తమా అటాక్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ.